వరంగల్ ఆ ఊరి వ్యవసాయ బాటపై కన్నేసిన రాజకీయ నాయకులు, తండ్రి కొడుకుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు, కబ్జా ప్రయత్నంలో తలెత్తిన వివాదం, ప్రశ్నించిన రైతులపై కేసులు, వ్యవసాయ బాటపై ట్రాక్టర్ నడిపినందుకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. 10 రోజులకు పైగా రాయపర్తి పోలీస్ స్టేషన్లో రైతు ట్రాక్టర్ వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారుతున్న చోటామోటా నాయకుల వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని వేడుకుంటున్న ల్యాబర్తి బంధనపల్లి గ్రామస్తులు. వివరాల్లోకి వెళ్తే 60 ఏళ్లుగా కొనసాగిన వ్యవసాయ బాటపై ఓ రైతు ట్రాక్టర్ వేసుకొని తన పొలం వైపు వెళ్తుండగా అట్టి విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి ఆ రైతుపై ఫిర్యాదు చేసి తన పొలంలోని పంటను ధ్వంసం చేశారంటూ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కేసు నమోదు చేసి బాధిత రైతుకు సంబంధించిన ట్రాక్టర్ను రాయపర్తి పోలీస్ స్టేషన్లో గత 10 రోజులకు పైగా ఉంచడంపై రైతు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా ఎలాంటి విచారణ లేకుండా రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్పై పంటను ధ్వంసం చేశారంటూ నమోదు చేసిన కేసుపై సమగ్ర విచారణ జరిపించాలంటూ వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ వేడుకుంటున్నారు. నా పేరు చుక్క రమేష్, మాది బంధనపల్లి, రేపటి మండల్. గత ఒక కొన్ని సంవత్సరాల 30-40-50 సంవత్సరాల కాంచి కూడా నేను చూసినప్పటి వరకు బాట ఉన్నది. కొత్తూరు నుండి ఇత్తనబండ వరకు. ఆ బాటను కొంతమంది చెడగొడతారు, కొంచెం చెడగొట్టిలు కూడా ఇక చాలా ఇబ్బంది చేస్తారు. ఈ బాట ఏమంటే మాకు కూడా ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నది. దాన్ని బాటను ఎప్పటిలెక్కనే ఉండాలని పోలీసు చర్యలు తీసుకోగలరు. పేరు ముప్పసాని నాగేశ్వరరావు, కొత్తూరు. మాకు ఇక్కడ నుంచి సండ్రల కంచె దగ్గర ఎకరన్నర భూమి ఉన్నది. మా 30 గుంటలు, మా ఎకరన్నర కంచె ఉంది అక్కడ. మా బాబాయ్ 30 గుంటలు, మాకు 30 గుంటలు. కాకపోతే ఇక్కడ నుండి ఆ కంచె దాకా బాట ఉన్నది, అందరం విడిచిపెట్టిన బాట ఉన్నది. ఆ బాట అప్పుడు కూడా మేము అమ్ముకున్నప్పుడు కూడా ఆ బాట ఇడిచిపెట్టే వచ్చినాం. ఆ బాటకు పైసలు తీసుకోలేదు, ఆ బాట ఇడిచిపెట్టి వచ్చినాం. ఆ బాట అట్నే ఉన్నది. ఇక్కడి నుంచి అక్కడ లేబర్తి రోడ్డు అనుకున్నది ఆ బాట. నాకు తెలిసిన కానీ ఉన్నది ఆ బాట. ఎన్ని సంవత్సరాల కింద? దాదాపు ఇప్పుడు నాకు 60 అబవ్ ఉంటాయి. నాకు తెలిసిన కానించి ఆ బాట ఉన్నది. ఆ బాటకే పోతాం మేము. ఆ బాట అయితే ఉన్నది. అయ్యా అక్కడి మాది కొత్తూరు. మాది మేము 4 ఎకరాలు పైకి అమ్మినాం. ఇక్కడ కింద ఎకరం చేరు 30 గుంటలు కుల్ల సమ్మాయికి బదులు తీసుకున్నాం. బాట వదిలిపెట్టే వచ్చినాం. 30 గుంటలు మా సొంతం వదిలిపెట్టి సొంతం అని మార్చుకున్నాం. బాట మీకు డబ్బులు ఇవ్వలేదు, ఏం లేదు, వదిలిపెట్టి వచ్చినాం. బాటలనే ఉన్నాయి. పైన 4 ఎకరాలు అట్నే వదిలిపెట్టి వచ్చినాం. బాట గరపచేను బాబు రాజు కొన్నాడు. అప్పుడు మళ్ళా కుల్ల రాజయ్య కొన్నాడంట. అది ఆ బాట వదిలిపెట్టి వచ్చినాం. 4 ఎకరాలు బాట 4 ఎకరాలు ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ 30 గుంటలు కూడా కాలం అమ్మటి 30 గుంటలు కూడా బదులు తీసుకున్నాం. 30 గుంటలు బాట కూడా వదిలిపెట్టి వచ్చినాం. 30 గుంటలకు తీసుకున్నాం. అంతవరకు బదులు తీసుకున్నాం కానీ బాట వదిలిపెట్టి వచ్చినాం. బాటను కొలవడం కానీ బాటకు డబ్బులు తీసుకోవడం కానీ ఏది గొలవలేదు, ఏది లేదు. బాట 6 మూల బాట ఆ బాట ఉంది.